ఈ యొక్క వారం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తుంది అనేది చూద్దాం. కన్యా రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో వచ్చేటప్పటికి కుజుడు, శుక్రుడు, బుధుడు, అలాగే పంచమంలో రవి, షష్టమంలో శని చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి సప్తమంలో వచ్చేటప్పటికి రాహువు లగ్నాల్లో వచ్చేటప్పుడు కేతువు. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి కొన్ని చికాకులు అనేది ఈ యొక్క రాశి వారికి ఎదురవ్వటానికి అవకాశం గోచరిస్తున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత రాబోతున్నది అన్నమాట. రాబోయే వారంలో ఎప్పుడైతే కుంభంలోకి ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. కానీ ఈ యొక్క వారంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి శుభగ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు కొద్దిగా ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అలాగే గృహవాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా యోగించే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి రవి అంత యోగకారకుడు కాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు అన్నమాట. కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కానీ శని యొక్క బలం అనేది వీరికి పూర్తి అట్రాక్టివ్ పవర్ని పెంచుతుంది అన్నమాట. అంటే వీరు సంఘంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు, గుర్తింపు పొందుతారన్నమాట. అంటే 10 మందిలో గుర్తింపు అనేది రావడానికి శని యొక్క బలం అనేది చాలా ముఖ్యం అన్నమాట. కాకపోతే ఈ రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి రాహువు ద్వారా భార్యాభర్తల మధ్య కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ చిన్న ఇష్యూస్ అనేవి చినికి గాలివానగా తయారయ్యే విధంగా గోచరిస్తున్నది. రాహుకేతుల ప్రభావం అనేది కన్యా రాశి వారి మీద కొంచెం ఎక్కువగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది అన్నమాట. అలాగే గురువు అష్టమలో గురుబలం అనేది కొంచెం తగ్గటం వల్ల ఈ యొక్క రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట. కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా వీరు వచ్చేటప్పటికి రాహుకేతువులు, ఎందుకంటే ఎప్పుడైతే రాహుకేతువులు ఈ యొక్క రాశి వారికి సప్తమంలో రాహువు మరియు జన్మరాశిలో వచ్చేటప్పటికి కేతువు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీరు నచ్చినట్టుగా ఉండటం కన్నా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎక్కువగా పర్యవసనాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరిస్తున్నది. కాబట్టి మీకు నచ్చింది ఏదో మీరు చెయ్యండి. మానసికంగా బలాన్ని పెంపొందించుకోండి. ఎప్పుడైతే రవి సరైన స్థానంలో ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరగాలంటే వీరు చేయాల్సిన పని ఏంటి? రవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే రవిని మంచి బలవంతుడిగా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా రవిగా అనుగ్రహం పొందాలి అంటే సూర్యారాధన చేయాలి. అరుణాయన మహా అని చెప్పి మంత్రాన్ని పఠించాలి ఆదివారం పూట అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారంగా చేయండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు అలాగే పోటీ పరీక్షల కోసం విద్యార్థుల మటుకు కంపల్సరీగా వేరే వారు చెప్పినట్టుగా మీ యొక్క మనస్సులో వచ్చేటప్పటికి రాంగ్ రూట్లో వెళ్లకుండా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరియు అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత పొందడం కోసం, ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండండి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వచ్చినప్పటికీ పేపర్స్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ 1-2 సార్లు మీరు కొనేటువంటి వాహనం కానీ దాని గురించి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చెక్ చేసుకోకపోతే సరైనటువంటి ఫలితాలు రావు. మరి అలాగే కుజగ్రహ అనుకూలత కోసం కూడా ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే మంగళవారాల పూట ఆరాధన చేయాలన్నమాట. మంగళవారాల పూట రాహుగ్రహ జపం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలుపెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.